ఓపిక ఉంటేనే విజయం వస్తుంది. ఈ కథ వినండి. ఓపిక లేనివాళ్ళు ఎప్పటికీ గెలవరు. కానీ ఓపిక ఉన్నవాళ్ళు ఎప్పుడైనా గెలుస్తారు. ఒక చిన్న గ్రామంలో రామ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కల ఉంది. లైఫ్లో ఏదో గొప్పది సాధించాలి. అతను చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి ఫెయిలియర్ మాత్రమే ఎదురైంది. ఫ్రెండ్స్ అందరూ అతను చూసి నవ్వేవాడు. నువ్వు కాదురా, ఇది నీ వల్ల కాదు అని చెప్పేవాడు. ఒకరోజు అతను ఆల్మోస్ట్ గివప్ అవ్వాలని అనుకున్నాడు. అప్పుడు అతని తండ్రి ఒక మాట చెప్పాడు. రామ్, చెట్టు నాటితే వెంటనే పండ్లు రావు. కాస్త టైం పడుతుంది. కానీ నీరు పోస్తూ ఉంటే ఒకరోజు పెద్ద చెట్టవుతుంది. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. అతను ఓపికతో మళ్లీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. రోజుకో చిన్న స్టెప్ తీసుకున్నాడు. ఎంత టైం పడినా ఆగలేదు. కొన్ని నెలల తర్వాత అతను సక్సెస్ సాధించాడు. అతన్ని నవ్విన వాళ్లే ఇప్పుడు క్లాప్ చేస్తున్నారు. ఓపిక ఉంటేనే విజయం వస్తుంది. త్వరగా కావాలని ఆగిపోతే ఎప్పటికీ రాదు.